హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ మహాసభకు విచ్చేస్తున్న కార్మికులు, ఉద్యోగస్తులు మరి ఇక్కడ లోపల ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసొద్దాం. దాని తర్వాత ఊరేగింపుకి కూడా ఎలా ఉందో కూడా ఊరేగింపు చూద్దాం రండి. ఈ మహాసభ జరుగుతున్న లోపల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి లోపల. అవి చూసి వచ్చి మళ్ళీ బయట ఊరేగింపు వస్తుంది, అది కూడా చూద్దాం. సాంస్కృతిక కార్యక్రమాలు లోపల పాటలు, మ్యూజిక్ అన్ని జరుగుతున్నాయి. ఒకసారి లోపల కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎలా ఉందో చూసి వద్దాం రండి. లోపల ఉద్యోగస్తులు మరి మంత్రి గారు వస్తారని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్మికులు కూర్చున్నారు. లోపల వెళ్ళి వాళ్ళని కూడా ఒకసారి చూసి లోపల ఏం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి వీడియో తీసి మీకు చూపెడతాను రండి. వీళ్ళందరూ సభకు ఇచ్చేసిన సభ్యులు వీళ్ళు కూర్చొని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని తిలకిస్తున్నారు. ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇక బయట ఊరేగింపుగా వెళ్ళి వాళ్ళు కూడా ఎలా ఊరేగింపు చేసుకొస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. భారీ ఎత్తున ఊరేగింపు ఉంది. ట్రాఫిక్ కూడా ఇటేపు జామ్ చేశారు, రాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ రాకుండా, ఇటు బస్ స్టాండ్కి వెళ్లకుండా బస్సులు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటు రావడానికి. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాయి బస్సులు, రైల్వే స్టేషన్ మీద నుంచి అటు వెళ్తున్నాయి. ఇటు మనకి బస్సులు రాక లేదు అసలు. ఇంకా బయటకు వచ్చి చూస్తే మనం ఇక్కడ కనబడుతుంది కేసీపీ టవర్. కేసీపీ టవర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే బస్ స్టాండ్కి వస్తుంది.
బస్ స్టాండ్కి వెళ్ళి మనం ఊరేగింపు ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళందరూ మరి టిఫిన్లు భోజనాలు పెడతారనుకుంటా. వీళ్ళకి వాటర్స్ అవి ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇవన్నీ తుమ్మలపల్లి కళాక్షేత్రం లోపల ఉన్నటువంటి విగ్రహాలు. తుమ్మలపల్లి కళాక్షేత్రం చాలా పెద్ద కళాక్షేత్రం. దీనికి 50,000 దాకా తీసుకుంటారు అనుకుంటా. ఇది మరి 50,000 తీసుకుంటారో 60,000 తీసుకుంటారో మనకు తెలీదు. కానీ ఆ రేంజ్ లోనే ఉంటది. ఇక్కడ కార్యక్రమం జరపాలంటే దానికి కట్టవలసిన రుసుము అంత ఉంటది అన్నమాట. ఇదంతా మనం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా కేసీపీ టవర్ దగ్గరికి వచ్చాం. ఇటు చూసుకుంటూ వెళ్తే మనకి ఊరేగింపు వస్తుంది, చూసారా? ఈ ఊరేగింపు ఇక మొదలైనవి మనకి ఒకటి ఊరేగింపుగా మరి సభ్యులు ఒక్కొక్కరుగా జట్లుగా ఎక్కడ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు బ్యానర్ పట్టుకొని వస్తడం జరుగుతుంది. మ్యూజిక్లు మరి డాన్సులతో కోలాహలంగా ఉంది. ఇది చూడండి, పోలీసులు పహరా కాస్తున్నారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు కూడా వీళ్ళకి సూచనలు చేస్తున్నారు, ఎటు వెళ్ళాలా ఏంటనేది. ఇంకా మనం చూసుకుంటూ ఇలా లోపలికి వెళ్దాం. సభ్యులు ప్రతి ఊరు నుంచి వస్తున్నారు. వాళ్ళ యొక్క బ్యానర్ ని పట్టుకొని ఎదర నిలబడి వాళ్ళ ప్రదర్శనని తెలియపరుస్తున్నారు. ప్రతి ఊరి నుంచి కూడా వస్తారనమాట ఈ మీటింగ్ కి. ఇక్కడ జరుగుతున్న మీటింగ్ కి ఇలా జనాలు తండోపతండాలుగా సభ్యులు, లేడీస్, జెంట్స్ అందరూ ఇక్కడికి వస్తూ జరుగుతుంది. ఈ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఇది ఫుల్ గా ఈ రహదారి మొత్తం క్లోజ్ అయిపోయింది వీళ్ళతో రాకపోకలతో. ఈ సభ్యులందరూ చక్కగా ఒక క్రమ పద్ధతిలో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటున్నారు. ఆహ్లాదభరితంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ని బెల్ బటన్ నొక్కండి. ఇంకా ఇది చూడండి, రాబోయే ఈ సభ్యుల యొక్క జెండాలు ఊపుకుంటూ ఇలా ఎదురుగా వస్తున్నారు.